మన క్రితం మనం ధ్యానం చేసుకోవాల్సిన కీర్తన ఏంటమ్మా? 57వ కీర్తన మనం ధ్యానం చేసుకోవాలి. 57వ కీర్తన చూడండి. నన్ను కరుణింపు, దేవా నన్ను కరుణింపు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొదలుపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగకోరు వారు దూషణను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోటోద్రేకుల మధ్యను నేను పండుకొచ్చున్నాను. వారి దంతములు స్థూలములు, వారి అమ్ముడు వారి నాలుగు వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడిను. నా అడుగును చిక్కించుకొనుటకై వారు మొదలెద్దరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్థుతిగానం చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనడి. నేను వేకువనే లేచిదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజల్లో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకోను. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడినేమో. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నటువంటి విధానం ఏమిటి అంటే, ఈలో అంటే మనం ఉన్నటువంటి ఈ యొక్క విధానాన్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక, మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని పడవేయ వాళ్ళని కృంగతీయాలని చెప్పేసి అనేకమైనటువంటి దూషణ మాటలతోనో లేకపోతే అనేకమైనటువంటి అపవాదులతోనో మనల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెట్టేటటువంటి విధి విధానాలు కలిగిన వారు అనేకులుండి ఉండగా మనం ఎలా ఉండాలి, మనం ఏ విషయమై స్థిరంగా ఉండాలి అనేటటువంటి విధానాన్ని కీర్తనాకారుడు వివరిస్తున్నటువంటి విధం అన్నమాట. చూడమ్మా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయే దేవునికి నేను మొదపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. మరి మనం ఇక్కడ గమనిస్తే కనుక మనం కూడా మన సమస్త విధానాలు అన్ని కూడా దేవునికి వివరించేవారుగా ఉంటారు. వివరించే విధానంలో రెండు విధములు ఉంటాయి. ఒకటి శారీరు చెప్తున్న విధం ఉంటుంది, అదేనమ్మా. ఒకటి బాధను వ్యక్తపరిచే విధం ఉంటుంది. ఇక్కడ మనం శారీరు చెప్పే విధంగా మాట్లాడకూడదు దేవుడితో. మన బాధ, మనకు కలిగిన బాధను మాత్రమే దేవుడి దగ్గర మనం ప్రస్తావించుకోవాలి. అంటే ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఒకరు మన మీద ఒక చెడ్డ మాట మన మీద చెప్పాడు. చెప్పినప్పుడు మనం అంటే దేవుణ్ణి, అయ్యా వాడు చూడు నా మీద అట్ట చెప్పాడు, ఇలాగైనా చెప్పేది అని కాదు మనం మాట్లాడాల్సి వస్తుంది. ప్రభువా, ఆ మాట వలన నేను బాధపడుతూ ఉన్నానయ్యా. ఆ మాట వారు ఎందు నిమిత్తం అని ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ మాట నన్ను అన్నది నిజము కాదు అని వారికి తెలిసే విధముగా నన్ను కరుణించయ్యా. అంటే ఈ రెండిట్లో ఎంత తేడా ఉంది? మొదటేమో అతని మీద సాక్షి చెప్తున్నటువంటి విధానం, రెండవదేమో మనకు కలిగిన బాధలు వ్యక్తపరిచే విధానం. కాబట్టి మనం దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా మన వైపు కలిగిన దాన్ని మాత్రమే వివరించేవారుగా ఉండాలి. ఎదుటి వారు ఏమి చేశారో మనకు అనవసరం. ఇప్పుడు మనం దాంట్లో వెళ్తూ ఉంటాం, ఏదన్నా మన కాలుకి ఒక రాయో ఇంకోటి కాలు తగిలిన వెంటనే నొప్పి పుట్టంగానే మనం ఏమంటాం, ఎవరా దీన్ని ఇక్కడ వేస్తుంది, పిల్లలు ఆడుకుంటా ఉన్నాం, ఎవరా వేస్తుంది, అంతేనట్రా వేసేది, అంత ఎవరు రాస్తుంది, అమ్మా నాన్న నేర్పించి ఇవన్నీ మొదలు పెడతాం. వాళ్ళు ఒక మాట తిరిగి అన్నారు, ఏమన్నా నువ్వు చూసుకొని నడవలేవా అని. ఏమైంది? చూడకపోతే కాలు తగిలింది. మరి జాగ్రత్త ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి జాగ్రత్త? మనలో కూడా ఉండాలి. అలాగే వారు పెట్టారని వారిని దూషించడం కాదు, అది నాకు తగిలింది అంటే నా పొరపాటు ఏంటి నేను చూడకపోవడం. కాబట్టి దేవుని నేను వేడుకోవాలయ్యా, నేను ఏదో ఏమరపాటుతో ఏదో ఆలోచనతో ఈ దారి వెంట నడుస్తూ
చూడక ఆ రాయిని తట్టుకొని నా కాలు నొప్పి కలిగింది ప్రభువా. కాబట్టి నేను ఎప్పుడు కూడా మెలకువగా ఉండే విధముగా నాకు స్థిరమైనటువంటి విధానాన్ని దయచేయదేవా. అంటే మనకేం కలిగింది? బాధ కలిగింది. ఆ బాధను దేవుడికి ఏం చేస్తాం? వ్యక్తపరిచాం. అంతేగాని ఈ రాయి ఇచ్చి పెట్టామని వాడు అట చేయి ప్రభు, ఇట చేయి ప్రభు, ఇవన్నీ మాట్లాడు. అదే కదా. కాబట్టి గమనించాలి. ఎందుకంటే నాకు క్లియర్ గా చెప్తున్నాను చూడండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎందుకు మొరపెడుతున్నాను ఆయన? చూడండి, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, అందుకు మొరపెట్టున్నాను. అర్థమైందా? కాలుకు తగిలిన వెంటనే అమ్మా అంటాం. అన్న తర్వాత వెంటనే అక్కడ పెట్టిన వాళ్ళని వాళ్ళ అమ్మని పట్టుకొని ముందు నీ అని పెట్టి మొదలు పెడతాం. అవునా? కరెక్టేనా? కరెక్ట్ కాదు. కానీ ఎవరికి మొదలు పెట్టాలి? ఈ నొప్పి తగ్గించే దేవుడు. అదే కదా. ఇప్పుడు మనకు తెలుసో తెలియక మనం తట్టుకున్నాం, దెబ్బ తగిలింది. ఆ నొప్పి తగ్గించాడు. మనం ఏం చేయాలి? దేవుని వేడుకోవాలి. అయ్యా జరిగిపోయింది, ఎవరి వల్ల ఏం జరిగింది అనేది వద్దు ప్రభువా, నాకు ఆ నొప్పి తగ్గించుకోవాలి. అర్థమైనా? కాబట్టి ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటారు. అంతే కాదు, ఎవరైతే మనల్ని మృంగాలి అని ఉంటారో, ఎవరైతే మన మీద దోషులను పలుకుతూ ఉంటారో, అప్పుడు దేవుడు తన కృపా సత్యములు మన కొరకు పంపుతారు. ఆయన కృపా సత్యములు ఈ ఎక్కడ చూడొచ్చు? మనము మత్తయి సువార్తలో చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో క్లియర్ గా ఉంటుంది. ఏమంటుందమ్మా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఎప్పుడు కూడా, అంటే మిమ్మల్ని అందరినీ కూడా హింసించి దూషించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకని? మీరు ధన్యులు. ఎందుకు ధన్యులయ్యారు? పరలోకమందు మీ ఫలం ఏమైంది? అధికం అవుతున్నది. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కృపా సత్యమును మన కొరకు దేవుడు పంపుతూ ఉన్నారు. అంటే మనం నిందల పాలయ్యాం, అవమానాల పాలయ్యాం, దూషిస్తున్నారు, నవ్వుతున్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు. అయితే మనం వేడుకొని ఉన్నాం దేవుణ్ణి. మనసులు ఎట్లా ఉన్నారు? మనం మింగేయాలని ఉన్నారు. దోషుల మాటలతో మనల్ని కృపతీస్తూ ఉన్నారు. అయితే మనం మొరపెట్టుకున్న దేవుడు మనల్ని రక్షించటకై తన కృపా సత్యములను పంపుతూ ఉండగా మనము దేవుని నిమిత్తము మౌని అయి ఉండటం వలన విచ్చరాజ్యంలో మన యొక్క ఫలం ఏమవుతుందమ్మా? అధికమవుతుంది. అధికం అవ్వాలా వద్దా? అవ్వాలి. కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడు, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పడుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొను, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనీము. అంటే అయ్యా, నేనున్నటువంటి ప్రదేశం, అంటే మనం ఇప్పుడు ఉన్నది కూడా అంతేనమ్మా. మనం నిజంగా చెప్తూ ఉన్నాం, ఎవరిని నమ్మాలి? ఈ మధ్య హైదరాబాద్ లో ఒక దంపతుల్ని చంపేశారు. ఈ మధ్య ఒక నెల లోపు జరిగింది. వాళ్ళిద్దరు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఏదో రిటైర్డ్ ఇద్దరు. వాళ్ళ హౌస్ వైఫ్ ఆమె, ఆయన రిటైర్డ్. రోజు చూపుగా పలకరించి వెళ్తాడు ఒక అతను. ఇట్లా వెళ్ళి ఆమె మీద ఉన్నటువంటి నగల్ని దోచుకోవడానికి ఆమెను చంపేశారు. చంపేసిన తర్వాత ఆమె అట్లా విడత జీవిగా పడి ఉండగానే వాళ్ళ ఆయన రాగానే అతన్ని కూడా చంపేసి కావాల్సినవి తీసుకొని తాళం వేసుకుని వెళ్ళిపోయింది. న్యూస్ లో ఉంటది. వాళ్ళిద్దరి పిల్లలు అమెరికాలో ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ వీరు, అంటే చూడండి వారి యొక్క అంటే వారి యొక్క పరిస్థితి అంతా ఎలా ఉందో చూడండి. వారిని చంపారు అంటే వారు ఎక్కడున్నారని మనకి ఈ లేఖనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సింహాల మధ్య ఉన్నారని మనం కూడా అంతే. మనం ఉంటున్నాం, ఎవరిని నమ్మడానికి లేదు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకి అర్థమైందా? కాబట్టి వీటన్నిటి నుంచి కాపాడేది ఎవరు? కేవలం దేవుడే. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనం సింహాల మధ్య ఉన్నాం. ఎందుకంటే సింహాలు ఏం చేస్తాయి? మనం అనగానే కుక్క పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటే మనతో ఆడుకోవు కదా, అదును చూసి అటాక్ చేస్తాయి. అలాగా ఉన్నారు. కోపోద్రేకుల మధ్య ఉన్నాం. అంటే మన మీద జాలి కలిగిన వారి మధ్య మనం ఉన్నా ఇబ్బంది లేదు, మన మీద అభిమానం ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నా మనకే ఇబ్బంది లేదు. కానీ మనం అంటే కోపం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి హానే కలుగుతుంది. కాబట్టి మనం అలాంటి వారి మధ్య ఉన్నాం. అది ఎవరైనా కావచ్చు.
అంటే నేనేమి ఇంట్లో వాళ్ళని ఇంకోళ్ళు అట్లా ఎవరైనా కావచ్చు, అర్థమైందా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, అట్టి వాడిని నువ్వు ప్రేమించట్టున్నాడు. అరే ఆ పని చేసిన వాడిని ప్రేమించమని కాదు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. అంటే మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, వాడు సింహమో కాదో మనకు తెలియదు, వాడు మనల్ని చంపదోస్తున్నాడో లేకపోతే మన మీద కోపంగా ఉన్నాడో మనకు తెలియదు, కానీ మన విధానం ఏమిటి, వాడికి మేలే చేయాలి మనం. అర్థమైందా? వాడి దగ్గర నుంచి ఏదైనా కీడు వస్తే దేవుడు ఆ కీడుని మనకు మేలుగా మలచగలిగిన సమర్థుడై ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించండి, ప్రతి విషయము మనము దేవునికి వివరించుకునేవారుగా ఉండాలి, ఆయనకి మొరపెట్టుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆకాశము కంటే ఎలా ఉన్నాడమ్మా, అత్యున్నతుడుగా ఉన్నాడు. ఆయన కనబరుచుకునే సమయము ఏదో ఒక సమయాన తప్పక వస్తుంది. అదే అడుగుతూ ఉన్నాడు కీర్తనకారుడు, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను నీవు కనబరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని అయ్యా. అంటే ఈ భూమి మొత్తం మీద నీ ప్రభావాన్ని చూపించి, ఎందుకంటే మేము ఎవరి మధ్య ఉన్నాం, సింహం వంటి మనుషుల మధ్య ఉన్నాం, క్రూరుల మధ్య ఉన్నాం, కోపోద్రేకుల మధ్య ఉన్నాం. వారు ఎలా ఉన్నారు, శూలాల వంటి దంతాలను అప్పులు కలిగి, వాడి గల కత్తి వంటి నాలుక కలిగి పడతారు. కాబట్టి మమ్మల్ని రక్షించు ప్రభువా అని కీర్తనాకారుడు వేడుకుంటూ ఉన్నాడు. నా అడుగులను చిక్కించుకోవటకై వారు వలయొట్టింది, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిది. అంటే చూడండి, ఎవరైనా సరే మన వైపు చిన్న పొరపాటు కనపడకుండా ఉంటదా అని ఎదురు చూస్తూ ఉంటారు. వారి దగ్గర జరిగేటటువంటి సూరం లాంటి లేదా ప్రపంచం అంతటి పరిస్థితులు ఏవి వారికి కనపడవు, కానీ ఎదుటి వారి దగ్గర ఉన్నటువంటి చిన్న నలుసు వంటి ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో, లోపాలు ఉంటాయో, వాటిని ఎత్తి చూపడానికి వారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. సో అలాంటి వారి దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలమ్మా, మన వైపు నుంచి నలుసంతా పొరపాటు కూడా జరగకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ సరి చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, దైవ జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని వద్ద నుండి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వేడుకునే వారుగా ఉంటూ ఉండాలన్నమాట. కాబట్టి గమనించాలి, ఎందుకంటే వారు మనం కనుక అదే విధంగా పర్ఫెక్ట్ గా దేవుడు చెప్పిన సమస్త విధానాన్ని అనుసరించే వారుగా మనం ఉంటే కనుక, మనల్ని ఎవరన్నా పడవేయాలని చెప్పేసి, మనల్ని పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా కూడా వారు త్రొవ్విన గుట్టలో వారే పడిపోతారు, వారు పన్నిన ఊళ్ళో వారే చిక్కుపడతారు. అర్థమైందా? కాబట్టి ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించే దేవుడు అయినా గమనించాలి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ప్రాణమా మేలుకొను, స్వరమండలమా సితారా మేలుకొను. అంటే ఆయన చూడండి, స్వరమండలాన్ని ప్రేరేపిస్తున్నాడు, మేలుకో, నా దేవుని గురించి ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఆనంద గానాలు పాడాలి, స్తుతించాలి. కాబట్టి అంటే గొంతుని అట్లా అంటారు కదా, అంటే ఏమంటారు, సవరించుకోవడం. పాట పాడే ముందు సవరించుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి. ఆ విధంగా కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని, నా ప్రాణమా మేలుకొను. ఎందుకు దేవుని గురించి పాడడానికి మేలుకో, స్వరమండలమా సితారా మేలుకొనుడి. అంటే వాయిద్యాలారా రండి దేవుణ్ణి వేడుకుందాం, నేను వేకువనే లేచాను. చూడండి, ప్రాణభయంతో లేచే విధానం వేరు, ప్రాణభయంతో లేవటం అంటే అసలు నిద్ర ఉంటుందమ్మా, ఉంటుంది. మరి 1999 డిసెంబర్ 31 ఎంతమంది గుర్తుంది, ఎవరు గుర్తుంది ఇక్కడ వాళ్ళకి? 2000 సంవత్సరం యుగాంతం, ఇక రేపొద్దున ఎవరు ఉండరు, అందరూ అయిపోతారు అని చెప్పి భయంకరంగా ప్రాచుర్యం జరిగింది. ఆ 31st నైట్ గుర్తుంది, ఎవరన్నా మేల్కొని ఉన్నారు, ఎవరన్నా మా ఉంటాం పోతాం అని బిక్కు బిక్కుమంటూ ఉన్నారు, ఎవరన్నా లేరా? మరి చూడండి, కానీ ఆయన ఎలా ఉన్నాడు చూడండి, ఆయన ఉన్న ప్రదేశం చెప్పాడు, ఆ పరిస్థితులు చెప్పాడు, సమస్తము చెప్పాడు, అయినా కూడా ఆయన ఏమంటున్నారమ్మా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేది.
నేను సంతోషంగా పాడతా, స్తుతికారం చేస్తా. ఎప్పుడు వేకువనే లేచి, నా ప్రాణమా మేలుకో, నిద్రలే ఎంతసేపు పడుకొని ఉంటావు, స్వరమండలమా మేలుకో, సితారా మేలుకో, ఆ దేవుని గురించి పాడాలి అని చెప్పేసి ఆయన ఆనందంగా ఉన్నాడు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదు. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొను, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడని. మరి మొదట భయంతో కంగారుతో ఉన్నటువంటి ఆయన వేడుకున్న విధానంతో కలిగిన ధైర్యాన్ని వివరిస్తూ దేవుని గురించి కీర్తన పాట పాడుతున్నాడు, వేకువనే లేచి. మనం కూడా అలాగే ఉండాలి. రేపటిని గురించి మనం భయపడుతూ ఈ రోజు నిద్ర లేని పరిస్థితులు మనం కలిగి అనుకో. అనారోగ్యమైనా సరే, ఆలోచన అయినా సరే, ఏదైనా సరే దాన్ని అలా పక్కన పెట్టేయండి. అని దాని నేను చెప్పిన దానికి అర్థం అనారోగ్యాన్ని పక్కన పెట్టేయండి. డాక్టర్ రాసిన టాబ్లెట్లు మింగను, డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఇంజక్షన్ చేసి ఈ కాదు, అవి వాడాల్సిందే. కానీ ఆ రోగమో, ఆ జబ్బో, లేకపోతే ఆ ఇబ్బంది నీకు ఉంది అని ఆలోచించు. వాటి పనే చేసుకుంటాయి. యేసుప్రభువు ఏమన్నారు? రేపటిని గురించి రేపు చూసుకుంటుంది, నీకెందుకు ఈ రోజు నువ్వు నన్ను వెంబడించు. అర్థమైందా? భయాన్ని పక్కన పెట్టండి, కంగారుని పక్కన పెట్టండి, ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, నీ పక్షానే ఉన్నాడు, నీ వెన్నంటే ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించనీయకుండా అగ్ని కంచె వేసి కాపాడుచున్నాడు. సంతోషంగా నిద్రించి, సుఖముగా నిద్రించి, ఆ చురుకుగా మేల్కొండి. ఆనంద గారాలతో ఉండండి. ఆలోచనలతో, బాధతో, వ్యధతో, రేపు ఏమి జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో అవసరం లేదు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అయ్యే జరుగుతాయి. అర్థమైందా? కాబట్టి నువ్వేంటి, నిన్ను సృజించుకున్న దేవుడు నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడో నువ్వు అలా ఉండు చాలు. అవునా కదా? లేకపోతే అన్ని ఎదురుగా పెట్టుకొని పల్లెల్లో కనుక వంటకాలన్నీ పెట్టుకొని కూర్చున్నట్టుగా కూర్చుంటే అట్ట ఇష్టం లేని వంటలన్నీ ముందు పెట్టుకొని మధ్యలో వైట్ రైస్ తింటారా? అవునా, తింటారా? లేదు. మనం చేసే పని అయితే ఆకలితో కూర్చున్నాం, చుట్టూ సమస్యలు పెట్టుకున్నాం, ఇంకేది మనం తినేది? సమస్యలన్నీ తీసి పక్కన పెట్టండి, హ్యాపీగా భుజించండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఈ సమస్య దేవుని ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుడికి నిన్ను నువ్వు నిజముగా సమర్పించుకుంటావు, అప్పుడు నీ సమస్య దేవుడిదే అయిందనుకో, నీకు కష్టం ఉంటుందా? ఇబ్బంది ఉంటుందా? బాధ ఉంటుందా? భయం ఉంటుందా? చింత ఉంటుందా? ఏమీ ఉంటుంది. కాబట్టి గమనించి ఆ రీతిగా ఉంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఆయన కృపను నిత్యము పొందుకునే వారుగా మనం దేవుడు తన జ్ఞానముతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక.